స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, సాంప్రదాయానికి మారుపేరు, స్టేజ్ ఎక్కితే తన డైరెక్టర్స్కి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుతున్న శ్రీ రోహన్ రాయ్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఇంకా టీనా శ్రావ్య గారు కూడా ఉన్నారు. ప్రీ వెడ్డింగ్ షో అంటూ November 7th మన ముందుకు వస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షో గురించి, వాళ్ళ జర్నీ గురించి అడిగి తెలుసుకుందాం. హలో హలో సార్. సీరియస్ ఇంటర్వ్యూ అన్న సీరియస్ కూడా. ఓహో, ఓకే, సీరియస్ చెప్పారు నాకు. ఓకే, సీరియస్గా ఉంటావా? ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ గురించి, లెన్స్ గురించి ఐడియా వచ్చింది ఆయన? అది ఒక్కటే కెమెరా, ఒక్కటే, అది దానికి బ్యాటరీ లేదు, మెమరీ కార్డ్ లేదు, ఏదో అసలు ఫోటో క్లిక్ చేద్దామన్నా అవదు, బోర్ కొడితే. ఒకటే లెన్సు, ఒకటే కెమెరా, అసలు బ్యాటరీ లేని కెమెరా అది. ఇంకా సినిమాలో కెమెరాలు బ్యాటరీ లేకుండా కెమెరా తీసాం, ఫోటోలు బ్యాటరీ లేకుండా ఫోటోలు తీసాం. సో పెద్ద లెన్సుల గురించి ఏం తెలియలే. ఒక్క లైట్ గెలిచి తెలిసింది. అది ఆ సినిమా అంతా ఒకటే లైట్ పట్టుకుంటాను నేను. ఎలా అనిపించింది? మీ గురువు గారు కదా ఎట్లా అనిపించింది గురువు గారితో? అలవాటు ఎట్లయినా సార్, కానీ ఆఫ్టర్ అ లాంగ్ టైం కాబట్టి ఒక 2 days పట్టింది అలవాటు చేసుకోవడానికి. దాని తర్వాత మళ్ళీ కలిసి మెలిసి ఉండిపోయాం. ఓకే, అంటే మొత్తం ప్రమోషన్ అంతా డామినేషన్ నీదే కనిపిస్తుంది. గురువు గారు అని హీరోగా నువ్వే లీడ్ తీసుకున్నట్టున్నావు కదా? లేదు 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 సార్, ఫస్ట్ దాని తర్వాత ఇంకెవరైనా అంతే. ఓకే, ఎందుకంటే సార్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్, ఫౌండేషన్ సార్ సినిమాకి. అది లేకపోతే ఇప్పుడు రమేష్ లేకపోతే ఫోటో ఎలా తీస్తారు, ఎవరు తీస్తారు? ఓకే. టీనా శ్రావ్య ఏంటి? టీనా ఏంటి మీ పేరు? ముందు మీరు యాడ్ చేసుకున్నారా లేదంటే? లేదు, బై బర్త్ అదే పెట్టారండి, టీనా శ్రావ్య అని. ఓకే, సో ఫస్ట్ కమిటీకి రోల్ అంతే కదా? సో వెబ్ సిరీస్ కూడా ఒకటి చూసాను, తమిళ్ వెబ్ సిరీస్ అయితే కదా? సో వెబ్ సిరీస్ తమిళ్లో చేస్తున్నారు? తమిళ్లో వెబ్ సిరీస్, అవును, తమిళ్లో వెబ్ సిరీస్ చేస్తున్నాను, తెలుగులో మూవీస్ చేస్తున్నాను. ఎందుకు తమిళ్ వెబ్ సిరీస్ ఎట్లా ఛాన్స్ వచ్చింది? లైక్ త్రూ ఇన్స్టానే సమ్ ఏదో రీల్ చూసారంట. ఓకే, వాళ్ళకి తెలుగు అమ్మాయి కావాలి యాక్చువల్లీ. సో రీల్ చూసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని అన్నారు. యా అన్నా, బట్ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయింది. బట్ తమిళ్ నేర్చేసుకొని వితిన్ 4 monthsలో నేర్చేసుకొని వెళ్తే వాళ్ళు షాక్ అయిపోయారు, అదేంటి తమిళ్ మాట్లాడేస్తుంది అని. ఓకే, సో స్లాంగ్స్ కూడా మీకు చాలా ఈజీ అయి ఉంటుంది అయితే. అంటే శ్రీకాకుళం కదా, కొంచెం డిఫర్ ఉండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక లైక్ తెలుగులో కూడా ఒక వెబ్ సిరీస్ చేసా, దానికి తెలంగాణ స్లాంగ్ కావాలి. సో అక్కడ మనకి కథ గద అయ్యేది. నాకు డైరెక్టర్ గారికి అక్కడ కొంచెం లైక్, అమ్మ అది గద కాదు కథ సార్, నేను అదే కదా అన్నదని నేను, ఇగో చూడు ఇప్పుడు కూడా గా అన్నావు, అలా కొంచెం స్లైట్ తెలంగాణ వచ్చేది, కొంచెం ఆంధ్ర మిక్స్ అయ్యేది. సో లాంగ్వేజ్ కోసం డైరెక్టర్ గారి దగ్గర ఇంకా వర్క్షాప్ అవి కూర్చొని నేర్చుకొని అలా అయింది. ఇక్కడ అంటే కమిటీ కుర్రోళ్ళు చూసిన తర్వాతేనా మీకు రావడం? సార్ ఫస్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడు కమిటీ కుర్రోళ్ళు లైక్ ఫస్ట్ షాట్ చూసి లైక్ హేమ ఏంటి కమిటీ కుర్రోళ్ళు ఫిలింలో ఉంది, ఓకే తీసుకొచ్చేయండి ప్రీ వెడ్డింగ్ షోకి అని అన్నారంట. యాక్చువల్లీ సార్ ఒక 150-200 members దాకా ఆడిషన్ చేశారు నాకు ముందు. సో ఇది చూసాక కమిటీ కుర్రోళ్ళు ఫిలిం చూసాక నన్ను కూడా పిలిచి ఒక్కోసారి ఆడిషన్ ఇవ్వమ్మా, యాక్చువల్ మీరే అనుకుంటున్నాను నేను హేమ అని, ఒక్కసారి ఆడిషన్ ఇవ్వండి అని అన్నారు. అంటే ఓకే అని ఇచ్చాక మార్నింగ్ ఆడిషన్ చేశారు, ఈవినింగ్ ఈ టైం కల్లా యా మీరు హేమ అండి, మీ టీనా శ్రావ్య కాదు అని అన్నారు. ఓకే, ఇక్కడ మొత్తం చాలా అంటే న్యాచురల్గా అనిపిస్తుంది. రియల్ లొకేషన్స్లో ఏదో ఒక పల్లెటూరులోనే షూట్ చేసినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ షూటింగ్ చేసింది అరకు లైక్ పైకి వెళ్తే లైక్ అదే లైక్ కొంచెం లిటిల్ విలేజ్ ఫీలే ఉంటుంది. ఒక లొకేషన్ కోసం అరకు దాకా వెళ్ళి అక్కడే షూట్ చేసాం, 1.5 month ఉన్నాం అక్కడే. అది వదిలిపెట్టి అస్సలు రాబుద్ది కాలే. అంటే అక్కడే అది లైక్ పచ్చదనం అంటారు చూడు, అక్కడ పైన ఆ ఫీల్ అలా ఉండేది, ఆ ఫాగ్ కానీ కంప్లీట్. 3 stages ఉంటాయి, వైజాగ్, ఎస్కోట, అరకు. మేము 3 stages చేసుకుంటూ వెళ్ళాం, కానీ ఎక్కువ స్టే చేసింది అరకులోనే. ఒక ఫ్యూ డేస్ వైజాగ్, అరకు. ఓకే, సో ఈ మూవీ చేసిన తర్వాత వెడ్డింగ్ షూట్ గురించి ఏమన్నా ఎక్సైటెడ్గా ఉన్నావా?
ఇంకా చాలా ఏళ్ళు ఉన్నాయి, అప్పటికి ఇంకా మారిపోతుంది. ఒక ఐడియా వచ్చిందా వెడ్డింగ్ షూట్ ఎట్లా ఉంటుంది అనేది? ఇప్పుడైతే ఐడియా వచ్చింది, కానీ ఇప్పుడు నాకు పెళ్ళయ్యే వయసు అంటే అప్పుడు అంతా మారిపోద్ది. ఇంకా జస్ట్ ఒక బొమ్మ ఉంటే మేమే ఇంకేంది ప్రీ వెడ్డింగ్ ఏంటన్నా, అప్పటికి ఇంకా డెవలప్ అయిపోతుంది. అప్పటికి ఎలా ఉంటుంది? అప్పటికి ఎలా ఉంటే ఫేస్ పెట్టి దీనికి ఇలా ప్రాంప్ట్ ఇస్తే మొత్తం బాడీ తయారు వెడ్డింగ్ షూట్లు ఉండవే అప్పుడు. అదే ఇంక ఉండదు అంతా. ఓకే, సో ఏం నేర్చుకున్నావు ఈ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ద్వారా? బేసికల్గా నేను ముందు అసలు షూటింగ్ చేసేటప్పుడు వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేయడమే. డైరెక్టర్ గారు డిఓపి పేరు తప్ప నాకు ఇంకెవ్వరు వేరే తెలిసేది కాదు. కానీ సినిమాకి ఎంత ఫ్రెండ్లీ అయిపోయారంటే నాకు ప్రతి ఒక్కరి పేరు, ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరు తెలుసు నాకు. అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ ఫిలింలో. అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు. యాక్షన్ అంటే అనేది కొంచెం క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం, కానీ మొత్తం మేము ఫుల్ ఫన్ ఉంటాం. తిరిగిసే షార్ట్ అంటే కొంచెం సీరియస్ అవుతారు. స్టేజ్ పైన కొంచెం ఎమోషన్గా మాట్లాడావు కదా, ట్రోల్స్ వచ్చినాయి, మీమ్స్ వచ్చినాయి, చూసుకున్నా ఎట్లా వచ్చినాయి? ఇక అంటే 90s అప్పుడు నేను ప్రెస్ మీట్ అదే ట్రైలర్ లాంచ్ అప్పుడు నేను ఏమనుకోలేదు కాబట్టి ఏడ్చేసిన తర్వాత ఇదే ఇక్కడ రీక్రియేట్ చేద్దాము, అదే స్టేజ్ అదే ఫ్లోరు అక్కడే సేమ్ టీజర్, ట్రైలర్ కానీ సార్ టీజర్ కానీ టీటీ అయితే కామన్. నీళ్ళు పెట్టుకున్నా, సార్ అది వద్దులేరా బాగోదు, సార్ వద్దులేరా బాగోదు అని నేను వినిపించుకోలే. జేబులో వాటర్ బాటిల్ పెట్టుకున్నా, తీసా, కొట్టుకున్నా, యాక్టింగ్ చేసా, దాంతో మళ్ళీ నా నార్మల్ స్పీచ్ అంతే. ఓకే, మొత్తం ఎన్ని డేస్ పట్టింది షూటింగ్? మొత్తం 35 days. 35 days. ఓకే, మొత్తం ఫన్, మొత్తం ఫన్ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుంది. ఎమోషన్స్ బేసికలీ. యా, ఓకే, రైట్. మీ ఇద్దరు కాంబినేషన్స్ కూడా ఉంటాయి కదా, ఎందుకంటే ఒక్క సీన్ ఉంటాయి మా ఇద్దరికి అంత లింక్ ఉండదు, అందుకే మధ్యలో ఒక బ్యారియర్ సార్. అటు ఇటు వీళ్ళిద్దరికి లింక్ ఉంటుంది, ఇద్దరికి లింక్ ఉంటుంది, మా ఇద్దరికి లింక్ ఉండదు. ముగ్గురం ఉంటాం కానీ లైక్ అంత ఉండదు పరిచయం, తెలుసు. రమేష్ పక్కన రాముడు ప్రీ వెడ్డింగ్ జరుగుతుందో వాళ్ళిద్దరికి వాళ్ళందరూ మా ముగ్గురికి కనెక్షన్ ఉంటుంది, వీళ్ళిద్దరికి ఉండదు. ఫస్ట్ డే ఎట్లా ఉన్నాడు షూటింగ్ వచ్చినప్పుడు? 90s చూసుంటారు కదా సాంప్రదాయాన్ని. ఫస్ట్ మేము ఆఫీస్లో కలిసాం, మా మూవీ ఆఫీస్లో కలిసాం, సెట్లో కాదు, డైరెక్ట్ ఫోటో షూట్ చేస్తూ ఉంటే వచ్చాడు. వచ్చి హడవుడ అంతసేపు కామ్గా ఇట్లా వెళ్ళింది షూట్, రాగానే మొత్తం హడవుడ అయిపోయింది. ఏంటి అనుకుంటే రోహన్ వచ్చాడు. అవునా అని ఫస్ట్ టైం చూస్తే హాయ్ అక్క నువ్వేనా హీరోయిన్ అనుకుంటే మాట్లాడు. అరే కొంచెం గ్యాప్ ఇవ్వరా, నువ్వు అలానే మాట్లాడు, నువ్వు పెద్దడు అయిపోయావు ఇప్పుడు. అలా ఎంత జాలీ ఉంటాడంటే ఇంకా వీడిని చూస్తే ఏదన్నా మర్చిపోవచ్చు, మనలో ఉన్న స్ట్రెస్ అంతా పోద్ది. ఆంటీకి అది ప్లస్, నాకు తమ్ముడు ఉంటే బాగుంటుంది. మీ మమ్మీకి వీడిని చూస్తే సార్ మొత్తం స్ట్రెస్ అంతా పోతుంది. లైక్ సచ్ పాజిటివ్ గా. మీకు ఐడియా వచ్చిందా వెడ్డింగ్ షూట్ మీద? నాకంత సంబంధం ఉండదు, ఎందుకంటే నేను జస్ట్ ఒక ట్రైపాడ్ అంతా వెళ్ళేలా యాక్చువల్లీ. ఓకే, ట్రైపాడ్ లాగా మిమ్మల్ని యూస్ చేశారు అక్కడ, అంతే కదా. అంటే రమేష్కి నాకు లింక్ ఉంటుంది కానీ ప్రీవెడ్ వద్దు. కొంచెం ఐడియా వచ్చిందండి, ఐడియా వచ్చిందండి. లైక్ అంటే ఎలా ఉంటుంది యాక్చువల్లీ, ఫోటోగ్రాఫర్స్ నార్మల్ లైఫ్లో ఎలా ఉంటారు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, అన్నీ ఇందులో ఉంటాయి చాలా. స్టేజ్ పైన ఏదో ఇన్సిడెంట్ చెప్పబోతుంటే వెనకాల నుంచి సార్ ఆపేశారు. ఏంటా ఇన్సిడెంట్ అది చెప్పొచ్చు అనుకుంటా. ఇన్సిడెంట్ సీన్ కాదు, యాక్చువల్లీ ఫన్ జరుగుతూ ఉంటుంది. ఫన్ జరిగేటప్పుడు లైక్ వెనక్కి తిరిగి వీళ్ళు చూడాలన్నమాట. అంటే లైక్ షాక్గా, అంటే ఎమోషన్స్ సీన్ నుంచి అటు చూస్తే నవ్వు వచ్చేస్తుంది. అసలు ఎంత కంట్రోల్ చేసుకుందామని అవ్వట్లేదు. లిటరల్లీ 10 takes అయిపోయింది. తిరిగేసరికి ఏమో కోపం వచ్చేస్తుంది. అక్కకి ఇంకా తెలియదు. నేను సార్ నవ్వుతున్నప్పుడు కావాలని సౌండ్ చేయండి, లేకపోతే ఎక్స్ప్రెషన్ పెట్టండి, అక్కని కాసేపు అలా ఆడుకుందాం అంటే సార్ కోఆపరేట్ చేశారు. నేను కూడా వెనకాల నుంచి అలాగా అని సౌండ్ వేస్తూ ఇది సార్ అన్నప్పుడు మాట్లాడాల్సింది మిస్ అయిపోయారు సార్. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? చాలా టేకులు పట్టింది. లిటరల్లీ 10 takes, అది ఒక్కటే అండి, మిగిలిందంతా ఒకటే టేక్. డైరెక్టర్ గారు వచ్చి ఫస్ట్ టేక్ ఏదన్నా ఫస్ట్ టేక్, క్లైమాక్స్ కాదు, లైక్ నార్మల్ మధ్యలోనే వస్తుంది. ఎమోషనల్ కొంచెం సీరియస్ ఉండాలి. ఎప్పుడు ఫన్, మనం ఎంత నవ్వినా ఏం కాదు. కొన్ని సీన్స్లో, ఈ పర్టికులర్ సీన్స్లో మాత్రం ఆ సీన్లో మాత్రం నవ్వకూడదు. ఆ టైంలో వచ్చాడండి, వెనక కూర్చున్నాడు, ఇంకంతే. ఇంకా నేను నవ్వాలి, అక్కడ టైం అయిపోతుంది, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు,
టైం ఇక్కడేమో టైం లేదు. 4:30కి డార్క్ అయిపోతుంది, అప్పటికే లంచ్ బ్రేక్ అయ్యి 2-3 అవుతుంది. ఇంకా సీన్ అవ్వలేదు, ఇంకొక 2-3 షార్ట్లు సీన్లు ఉన్నాయి, అవుతుందో లేదు అనే టెన్షన్లో. అలా ఆ ఒక్క సీన్ మాత్రం చాలా అదొక్కటే గుర్తుండిపోయింది బాగా. ఇంకా అన్ని కామెడీ సీన్స్, ఇంకా ఏమంటారు, ఇంకా గో విత్ ద ఫ్లో, కామెడీ అలా వెళ్తూనే ఉండేది. టేక్ జరుగుతుంటే ఇక్కడ నవ్వు వచ్చేది, ఇలా ఆపుకునేదాన్ని. అసలు ఎంత కామెడీ ఉంటుందంటే, ఏ డైరెక్టర్ అయినా, ఇప్పుడు ఎవరు డైరెక్టర్ అయినా మాట్లాడుతూ షార్ట్ జరుగుతున్నప్పుడు అంటే అసలు రాహుల్ అన్న అలా కాదు. రాహుల్ అన్న ఒక్కసారి స్కిల్ కూడా పక్కన అన్ని నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోతే అన్ని దాని మీదే ఉంటాడు రాహుల్ అన్న. గోల్ జరిగినా కూడా నవ్వుకున్న ఎంత కుక్కపిల్ల ఉండే సెట్లో, దాంతో అక్క ఆడుకునేది. అసలు దాంతో మేము మాట్లాడుతున్నా సార్, అసలు అన్న ఫోకస్ వర్క్ మీదే, డిస్ట్రాక్షన్ ఉండేదే కదా నాకు బేసికల్గా. ఓకే, డైలాగ్ పేపర్ ఇస్తారా? ఇచ్చేటోళ్ళు నేను ఒకటి అనుకునేటోని, రాహుల్ అన్నకి అది నచ్చేదే కాదు. అన్నకి బేసికల్గా స్పాంటేనియస్గా నీకు నచ్చింది చెప్పాడు సిచ్యువేషన్ బట్టి ఫస్ట్ వెళ్ళి చెప్తా అన్నకి. ఈసారి అయితే ఎప్పుడు ఈ సినిమాలో స్పాంటేనియస్గా ఎప్పుడు చేయలే, ఎందుకంటే శ్రీకాకుళం వీడికి యాటిట్యూడ్ ఉంది, అది రాహుల్ అన్నకి తెలుసు, నాకు మొత్తం తెలియదు కాబట్టి. నిన్ను వెళ్ళే ఫస్ట్ అన్నకి డైలాగ్ చెప్తా, అన్న కరెక్షన్ చెప్తాడు, అన్న దగ్గర 2-3 సార్లు రిపీట్ చేస్తా. అయితే ఒక ఫస్ట్ 5 days సేమ్ అదే రొటీన్ జరిగింది. దాని తర్వాత అసలు నేను వెళ్ళిపోన్నాడు అన్న. అప్పటి నుంచో కొంచెం అలా దాని తర్వాత ఏమైనా అన్నకి నేను ఓవర్ ది క్యారెక్టర్ వెళ్ళిపోయినప్పుడు అన్న సటిల్ కొంచెం తగ్గించి కొంచెం పట్టాడు. సరే అప్పుడు అన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను నా వేలో చేస్తా కదా అనిపించింది. కానీ డబ్బింగ్ వచ్చిన తర్వాత అర్థమైంది అన్నయ్య ఎందుకు చేయించాడు అని. ఓకే, ఎలా ఉంటుంది నీ క్యారెక్టర్? తిండిపోతూ ఒక TFI యువత, ఎంత పిచ్చి అంటే ఫుల్ పిచ్చి ఇడికి సినిమాలు అంటే. చెప్పు ఈ సినిమా అన్న, ఇదన్న సినిమా, ఆ సినిమా అన్న, ఈ సినిమా అన్న, అలా వీడి క్యారెక్టరే అది మొత్తం సినిమా. ఈ డాన్స్ ని ఎవరు అంత వాడట్లేను, బయటకు ఇన్స్టాలో మొత్తం పెడుతున్నారు. అందుకే అది హింట్లు ఇస్తున్నా డైరెక్టర్ గారికి. ఇప్పుడు నేను హీరోయిన్ తో డాన్స్ చేయగలను, ఇప్పుడు కూడా వేయగలను. నాకు నా క్యారెక్టర్, నా మంచి క్యారెక్టర్ కోసం జస్ట్ వెయిటింగ్. ఏ క్లాస్ చదువుతున్నా ఇప్పుడు 9th అన్న. 9th క్లాసా? స్కూల్లో బాగా అల్లరి చేస్తా? స్కూల్లో ఎందుకు మారిపోతా నేను అక్కడికి వెళ్ళంగానే. సెట్ అంటే ఇది ఊరు, సిటీ ఊరు వేరే కదా. ఊరికి వెళ్తే మనం అన్నీ తెలుసు, ఇది. స్కూల్కి వెళ్తే కొంచెం స్లో, అంటే స్లో కాదు, ఒక సైలెంట్ పిల్లోళ్ళ ఉంటా. అవునా? అంతే, అంటే టైం వచ్చినప్పుడు అల్లరి చేస్తా. ఓకే, ఫ్రెండ్స్ ఏడిపిస్తుంటారా? ఏడిపించారు అంటే జుట్టుతో అంతే, అబ్బా క్యారీ అయితే ఎత్తే బాలే, సిల్కీ బాల్ అంట. గర్ల్స్ ఎవరితో మమ్మీ చేస్తున్నారా? లేదు, ఎవరితో మాట్లాడవా? వాళ్ళు వచ్చి మాట్లాడరా? విచ్ మూవీ యూ డూయింగ్ అంటారు, అంతే వెళ్ళిపోతారు. ఓకే, టుడే యూ వై డిడ్ యూ కమ్ టు స్కూల్ అడుగుతారు మా ఫ్రెండ్స్. కైకుని యారే స్కూల్ కో ఇత్తా దిన్ అంటే షూటింగ్ కొనే గా ముझे पता హాలిడేస్ కో గయా అంటాడు. ఇంకేం చెప్తుంటావు మూవీస్ అన్ని, ఏం చేస్తున్నావు ఏంటి అని ఫ్రెండ్స్తో అంటే చెప్తా. దీని గురించి కూడా చెప్పా. ఓకే, కథ చెప్పమన్నాడు, చెప్పాలన్నా వచ్చి చూసుకో కావాలంటే హైదరాబాద్కి మళ్ళీ వచ్చి అని చెప్పా. ఓకే, టీచర్స్ ఎట్లా ఉంటారు? టీచర్స్ చాలా చాలా ఫ్రెండ్లీ టీచర్స్. ఇప్పుడు మా క్లాస్ టీచర్ కూడా అసలు షీ సపోర్టింగ్ మీ. ఎలా అంటే ఇప్పుడు నేను కొన్ని రోజులు నా లిమిట్ కన్నా ఎక్కువ యాబ్సెంట్ అయినా షీఈ్ మేనేజింగ్. ఐ రియలీ థ్యాంక్ హర్. ఎందుకంటే తను లేకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు హాలిడే పెట్టేటోనే కాదు. ఇప్పుడు 15-17 days నేను స్కూల్కి వెళ్ళి ఉంటే ఈ కొన్ని డేస్ ఇక్కడే ఉంటా. సో తను చాలా మేనేజ్ చేస్తుంది. తన పేరు స్వాతి సింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. పర్సనల్గా ఎప్పుడు వెళ్ళి చెప్పలే అంతే. ఓకే, సో ఎప్పుడైనా సీరియస్ అవ్వడం నీ హోంవర్క్ సంబంధించి కానీ వర్క్ సంబంధించి కానీ అటువంటి సిచ్యువేషన్ రాదా నీకు? అంటే వచ్చేది, షూటింగ్లో ఉన్నప్పుడే రాసేసుకునేటోని, బుక్స్ తీసుకుని వచ్చేటోని, రాసేసుకునేటోని. అవ్వకపోతే మ్యామ్ని చాలా రిక్వెస్ట్ చేస్తాను, మ్యామ్ 2 days మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఐ కంప్లీట్ అని గివ్ యూ మ్యామ్ అంట. లేకపోతే అసలు చాలా వర్క్ ఉందంటే ఒక మ్యామ్ ఐ గివ్ యూ ఇన్ 1 week అంటే 1 weekలో నేను వెళ్ళిపోతుంటే షూటింగ్కి ఇంకా అవసరం లేదు. ఎవరితోనైనా చేయించి మేనేజ్ చేయడం ఇటువంటివి చేస్తుంటావా? అంత వాడు అంటే ముందే చేసేటోడు, 3rd, 4th, 1st క్లాస్లో నాన్న రాసేటోడు. ఇప్పుడు నాకు రాస్తూనే కొంచెం కాన్సెప్ట్ అర్థం అవుతుంది, ఎగ్జామ్కి ఆ ముక్కైనా రాయొచ్చు అని దాంతో రాస్తున్నా, లేకపోతే రాయిపించేటోడి. ఓకే, మరంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి ఛాన్సెస్ వస్తున్నాయి కదా, సో మంచిగా క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో మనకు ఒక మంచి లైఫ్ ఇటువైపు ఉంది, చదువు కొంచెం నెగ్లెక్ట్ చేద్దాం, ఇట్లా ఏమైనా థాట్స్ వస్తున్నాయా? అమ్మ నాన్న అయితే అది ఎప్పుడు ఎంకరేజ్ చేయరు, చదువు కొంచెం నెగ్లెక్ట్ చేద్దామని. ఎప్పుడైనా బండి బ్రేక్ డౌన్ అవ్వచ్చు. సో దానికి మనకి వెనకాల ఉండాలి బ్యాకప్.
ఇప్పుడు వీల్ పంచర్ అయితే ఇంకో వీల్ తెచ్చి ఇంకో వీల్ పెట్టాలి, వీల్ లేదని ఎక్కడికో వెళ్ళిపోతే ఇంకా ఆ కారు దొంగలిపోతే ఎవడైనా అలానే మనం ఎప్పుడైనా బ్యాకప్ పెట్టుకోవాలి. ఆ బ్యాకప్పే చదువు, ఏది పోయినా అది ఉంటుంది మనతో. ఓకే, ఏం చేద్దామని యాక్టర్ కాకుండా అమ్మ కోరిక, అది అమ్మ కోరిక కాస్త నాదొక ప్యాషన్ లా తయారైంది. యాక్టింగ్ పక్కన అదొక స్పేస్ తీసుకుని లా ట్రై చేద్దామని యాక్టింగ్తో పాటు సైమల్టేనియస్గా. ఓకే, రైట్. మీరు ఏంటి మీ గోల్ ఏంటి? ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు చేయాలని హీరోయిన్గా అనుకుంటున్నారా? ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని? క్యారెక్టర్స్ నాకు నచ్చితే లైక్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీ క్యారెక్టర్స్. గుర్తొస్తున్నారు యాక్టర్ అంటే ఇలానే ఇప్పుడు లైక్ మూవీలో సీన్ జరుగుతున్నా కూడా లైక్ వెనక నుంచి ఇలాంటి వాయిసెస్ వస్తాయి అన్నమాట పక్కన బ్యాక్గ్రౌండ్. ఆల్మోస్ట్ ఇద్దరు అంటే స్క్రీన్ మీద కొంచెం మీరు పెద్ద కనిపిస్తున్నారు కానీ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ లా అనిపిస్తున్నారు. లైక్ మా ఇద్దరికి ఆ బాండ్ పెరిగిపోయింది, లైక్ సిస్టర్ బ్రదర్ బాండ్. ఎలా అంటే ఇప్పుడు లైక్ వాడికి ఒక రూమ్ ఉన్నా కూడా వచ్చి నా దగ్గర ఉండి నా దగ్గరే చదువుకునేవాడు. షూటింగ్స్లో కూడా ట్యాబ్ పెట్టుకొని వచ్చి రాసుకుంటారే, నేను రాసిస్తాను హోంవర్క్, నేను రాసిస్తారు అని అంటే లేదక్క నేనే రాసుకుంటాను పాపం, రోజంతా కూర్చొని రాసుకునేవాడు నైట్ అంతా. మీ ప్యాషన్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని అనుకున్నారా, లేదు అంటే మీకు అవకాశం అట్లా వచ్చిందా? లేదు, నా ప్యాషన్ చిన్నప్పటి నుంచి యాక్టింగేనండి. నాకు త్రూ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం ఈజీ అయింది. లైక్ అంటే ఇంట్లో ఒప్పించడం అట్లా ఏం కాకుండా. సో మా పేరెంట్స్ అందరూ లైక్ యాక్సెప్టెడ్ అనమాట. ఫిలిం ఓకే నీకు ప్యాషన్ ఉందా వెళ్ళు. సో దే ట్రస్టెడ్ మీ అండ్ ఇక్కడి వరకు వచ్చానంటే వాళ్ళే కారణం. అండ్ ఇంకా ఫిలిమ్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. చాలామంది అంటున్నారు లైక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి రావడం కష్టం అని. అట్లేం లేదు, నాకు అట్లా ఎంత కష్టమేం రాలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆఫీసెస్కి వెళ్ళినా కూడా లైక్ ఓకే వీఆర్ లుకింగ్ ఫర్ అ తెలుగు ఆర్టిస్ట్ ఓన్లీ, వీఆర్ లుకింగ్ ఫర్ అ తెలుగు అమ్మాయి అలానే అన్నారు. ఓకే, ఏ క్యారెక్టర్ వచ్చినా ముందు పేరెంట్స్కి చెప్తారా? వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫిట్టా కాదా చెక్ చేసుకుని ఫస్ట్ నేను నా వరకు నాకే చెప్తారు స్టోరీస్ ఏమన్నా లైక్ ఇఫ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మీ తర్వాత మమ్మీ డాడీకి అలా చెప్పి ఓకే డన్, ఇవి నీకు నచ్చిందా చేసే అలానే. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ గేదెల రాజు కాకినాడ తాలికా అని, అది లైక్ రఘు కుంచే గారిది, అది రిలీజ్కి ఉంది. దీని తర్వాత అది రైట్. సో మీరు గురువు గారు ఇటువైపు ఏంటి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? శివాజీ గారిది వస్తుంది. శివాజీ గారు స్టేజ్ పైన క్లాస్ పీకినట్టున్నారు కదా అప్పుడు? ఎప్పుడు 90s టైంలోనే లేదు, నన్ను ఓదారిచ్చారు ఏడుస్తున్నప్పుడు. క్లాసే ఎప్పుడు పీకలే సార్ నాకు. సార్ చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ చెప్తారు, ఇలా చెయ్యి. ఎప్పుడు ఒక స్లో మోషన్ షాట్, ఇప్పుడు మా ఎస్ఎస్ఎస్ ఒక మూవీలో ఎస్ఎస్ఎస్ #SSS వర్కింగ్ టైటిల్లో ఆ మూవీ చేస్తున్నప్పుడు ఒక స్లో మోషన్ షాట్లో నేను ఇలా చేస్తుంటే ఇలా ఒకసారి ఇలా చెయ్యి చూద్దాం అన్నాడు. చూసిన నెక్స్ట్ సెకండ్ అది చేస్తున్నప్పుడే ఓకే అనే సార్. ఇప్పుడు డైరెక్టర్స్ చూడంగానే ఒకసారి ప్రివ్యూ దాంతో చూస్తారు, ఒకసారి చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తారు. చూస్తున్నప్పుడే ఓకే అనే సార్. అంటే అసలు శివాజీ గారి విజనే వేరే. శివాజీ గారితో ఎప్పుడు భయం అనిపించలేదా? స్టార్టింగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే భయం అనిపించింది. సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కొంచెం నేను అన్నిసార్లు చూడలే కానీ సార్ ఈజ్ వెరీ జాలీ. ఓకే, జరుగుతున్న చోట దానికి అగేన్స్ట్గా ఉంటారు అంతే. వినయ్ విజయరామ ఇప్పటికి చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? కొంచెం అప్పటికి ఇంకా కొంచెం చిన్న పిల్లలు జనాలు గుర్తు చేస్తూ ఉంటారు, భలే చేస్తావు నువ్వే కదా కత్తి పట్టుకొని ఇంకా నుంచి అన్నయ్యలు చదువుకుంటారు నేను పని చేస్తారు. అసలు బ్లెస్సింగ్. అప్పుడు వినయ్ విజయరామ చేస్తున్నాడు, అదొక బ్లెస్సింగ్ నాకు. ఆ సినిమా రావడం చేయడం. రామ్ చరణ్ గారిని కలిసినట్టున్నావు కదా? అంటే కలవడం అంటే ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అంతే. ఉరుకుతున్నా కార్ వెనకాల ఫోటో కోసం ఆపారు, డోర్ ఓపెన్ చేశారు, దిగారు, వెళ్ళారు అంతే. ఓకే, రైట్. సో మొత్తానికి ఒక ఫుల్ ఫన్ రైడ్ అయితే ఇవ్వబోతున్నారు. రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, సో ఇంకా ట్రైలర్ రాలేదు. ట్రైలర్ వస్తే మాకు ఇంకొంచెం ఏముంది మూవీలో అనేది కొంచెం అర్థమయ్యేది. టీజర్లో మాత్రం సో వెడ్డింగ్ షో గురించి కొంత హింట్ ఇచ్చారు. సో ఫుల్ ఫన్గా ఉండిపోతుంది, నువ్వు ఇంకా రెచ్చిపోయావు అని చెప్పేసి అర్థమవుతుంది. సో November 7th డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్లో చేస్తారు అందరూ. ఎందుకంటే కామెడీ సినిమాలు రావడం కొంచెం తగ్గింది ఈ మధ్యకాలంలో. మీ బ్రదర్ లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేశారు. సో ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలు రావట్లేదు. సో ఇది డెఫినెట్గా ఒక మంచి కామెడీ ఫిల్మ్ అవుద్ది, అందరికీ నచ్చుద్ది అని
అనుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.